ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని దగ్గర డబ్బు లేదు కానీ మనసు బంగారం. రోజంతా కష్టపడి పనిచేసి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన భార్య పిల్లలతో జీవించేవాడు. ఇల్లు చిన్న గుడిసె, కానీ ప్రతి శుక్రవారం ఆ ఇంట్లో ఒక దీపం మాత్రం తప్పకుండా వెలిగించేది. అది లక్ష్మీదేవి కోసం. డబ్బు లేకపోయినా భక్తి ఉంటే దేవి మన దగ్గరికి వస్తుందని రామయ్య నమ్మకం. ఒకరోజు రాత్రి భారీ వర్షం పడింది. ఆకాశం మెరుపులతో నిండిపోయింది. అప్పుడే వారి తలుపు దగ్గర ఒక వృద్ధురాలు కనిపించింది. బిడ్డ, ఈ రాత్రి ఉండడానికి చోటు ఇస్తావా అని అడిగింది. రామయ్య క్షణం ఆలస్యం చేయలేదు. తన దగ్గర ఉన్న ఒక పొంగలి పాత్ర ఆమెకే ఇచ్చాడు. తాను తన కుటుంబం ఆకలితో పడుకున్నారు. ఆ వృద్ధురాలు చిరునవ్వుతో అంది, నీ హృదయం చాలా గొప్పది. మరుసటి ఉదయం రామయ్య లేచేసరికి ఆ వృద్ధురాలు కనిపించలేదు, కానీ ఆమె కూర్చున్న చోట బంగారం కాంతి మెరుస్తుంది. రామయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆకాశంలో ఒక స్వరం వినిపించింది. రామయ్య, నేను లక్ష్మీదేవిని. నీ భక్తి, నీ దానం నన్ను సంతోషపరిచాయి. సంపద అనేది బంగారం కాదు, పంచే హృదయం. ఆ రోజు నుంచి రామయ్య జీవితం మారిపోయింది. అతనికి సంపద వచ్చింది, కానీ అతను మారలేదు. గ్రామంలో పేదవారికి సహాయం చేస్తూ జీవించాడు. చివరికి అందరూ చెప్పేవారు, లక్ష్మీదేవి నిజంగా రామయ్య ఇంటికి వచ్చింది అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.